హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏబీ డిగ్రీ కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ చాలామంది లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకొచ్చేసి ఈరోజే డిగ్రీ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి 12th నుంచి 16th లోపు కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి. 16th లాస్ట్ డేట్, అంటే 16th రోజు నైట్ వరకు ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయనే డేటా అనేది తీయడం జరుగుతుంది. అంటే 17th వరకు గవర్నమెంట్కి అయితే మా కాలేజ్లో ఇన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయనే డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని డేటా వచ్చి గవర్నమెంట్కి అందిన తర్వాత మాత్రమే మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మ్యాక్సిమము ఆఫ్టర్ 15th అంటే ఆగస్ట్ 15th తర్వాత డిగ్రీ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆగస్ట్ 15th తర్వాత గవర్నమెంట్ నుంచి అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి అయితే ఇంకా అప్డేట్ రాలేదు. మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే సెకండ్ ఫేజ్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. 90% ఆగస్ట్ 15th తర్వాత మాత్రమే మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి టైం ఎక్కువగా ఉండదు. జస్ట్ 5 to 6 డేస్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే ఉంటారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఉంటారు. జస్ట్ కాలేజ్ నచ్చని స్టూడెంట్స్ అండ్ ఫస్ట్ ఫేజ్లో మిస్ అయిన స్టూడెంట్స్ అంటే చాలా తక్కువ మంది స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఉంటారు కనుక జస్ట్ 1 వీక్లోనే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆగస్ట్ 15th తర్వాత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ నుంచి ఇంకేమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ నాకున్న ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన అభిప్రాయం ఆగస్ట్ 15th తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వస్తుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.